మధ్యలో చాలామంది ప్రేమించి మోసపోతున్నారు. దీని గురించి మాట్లాడడానికి ప్రవీణ్ అన్న వచ్చాడు. హలో గద్వాల్ యూట్యూబర్ అన్న, మీకు తెలుసు ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. చదువు వదిలిపెట్టి మరీ ప్రేమించుకుందాం అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. దీనిపై క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రవీణ్ అన్న. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్. హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. అనిల్ కూడా నాకు పూర్వకాలం నుండే పరిచయం అనమాట. కాబట్టి అనిల్ చాలా సాధారణంగా అందరికీ మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. కొన్ని రవాణా శాఖలలో కానీ ఏదైనా రోడ్డు ప్రాబ్లం ఉన్నా కానీ ఒక న్యూస్ రిపోర్టర్గా రిపోర్టింగ్ ఇస్తుంటాడు. ఆయన చేసిన రిపోర్ట్ వలన కూడా కొన్ని పరిష్కారం అయ్యాయి, ఇంకా కొన్ని పరిష్కారం కాలేదు. అయినా పని మొదలుకొని ఆ ఒక పనులు పెడతా ఉంటాడు అనమాట. అనిల్కి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్, ఇలా నేను ముందరికి సాగాలని. కాకపోతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రస్తుతానికి లవ్ స్టోరీ గురించి టాపిక్ డిస్కషన్ చేసుకుంటే మీరు పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సమాజం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా లేదనేది టాపిక్లకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, పేరెంట్స్ ఎంతోమంది మా పిల్లగాడు అది సాధిస్తాడు ఇది సాధిస్తాడు అంటారు. అవన్నీ పిల్లలు పక్కకు పెట్టి వాళ్ళు లవ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనా? నువ్వు చెప్పు క్లియర్గా ఏం జరుగుతుంది అనేది. నీకు కొద్దిగా నువ్వైతే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఓకే. అయితే ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఈ జోగులాంబ గద్వాల జిల్లా చుట్టుపక్కల గ్రామస్తులు ఏం చేస్తారంటే, మా భవిష్యత్తులు బాగలేవు, మేమే వ్యవసాయం చేస్తున్నాము, మేమే దిల్దార్ పని చేస్తున్నాము, మేమే గౌండల పని చేస్తున్నాము, ఇతర సంబంధించిన వర్కులు చేస్తూ ఉన్నాము, భవిష్యత్తులో మా పిల్లలు బాగుపడి ఒక ప్రయోజకులు కావాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళైతే ఉంటారని. అయితే ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే, మా పిల్లలు బాగా చదువుకునేలా, ఇప్పుడు దూర ప్రాంతం నుండి వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్దకల్ అనుకున్నా, అవిజ్ అనుకున్నా, ఇంకా ఇతర ప్రాంతాలలో అనుకున్నా, గట్ట అనుకున్నా, అక్కడికి ఇక్కడ ఒక దాదాపు గంట ఒక 20-30 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉంటుంది అని. ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, పాప వచ్చిపోయేది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వచ్చిపోయేది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గద్వాల హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఫుడ్ బాగాలేదు, అవి బాగాలేదు అని చెప్పేసి ఆ విధంగా భావిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ హాస్టల్లో పెట్టారనుకో, హాస్టల్లో పెట్టినప్పుడు హాస్టల్ వాడడానికి కరెక్ట్ టైంకి రావాలని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అవునా కదా, 10 o'clock వరకు క్లోజ్ చేస్తాము, ఎగ్జాక్ట్లీగా మీరు 10 o'clock కల్లా వచ్చేసేయండి అని అంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ లవ్ పైల కొవ్వు అనే కాన్సెప్ట్తోన టయానికి వాళ్ళు ఏదో మీట్ కావడమో, ఏదో డిస్కషన్ చేయడమో, ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా, దానికి ఈ హాస్టల్ అనేది అడ్డుగా నిలుస్తుంది అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చదువుకున్న అని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేపిస్తున్నారు. హాస్టల్లో జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మమ్మీ ఇక్కడ ఫుడ్ బాగాలేదు, డాడీ ఇక్కడ ఫుడ్ బాగాలేదు, అసలు తినబుద్ధి కావడం లేదనంటే, సరేలేమ్మా మీ దగ్గరలో ఏదైనా ఉంటే కూడా మంచి రూమ్ తీసుకోండి, నలుగురు కలిసి రూమ్ తీసుకోండి, 4,000 ఉంటుంది, 4,000 వేసుకుంటే ఉంటుంది, మీరు కొట్టుకొని మంచిగా చదువుకోవచ్చు అని అంటారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్లో ఉన్నట్లయితే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. అవునా కదా, ఫోను అవతల వాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. ఒకవేళ మీట్ కావాలంటే కూడా మీట్ కావచ్చు. నేను తప్పుగా మాట్లాడడం లేదు, వాళ్ళ ఇండివిజువల్, వాళ్ళు ఏమైనా పర్సనల్ ఏమైనా నాకు ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. కానీ కాకపోతే ఇప్పుడు మధ్యలో వచ్చినప్పుడు వీళ్ళకి ఫ్రీడమ్ అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నీకు కరెక్ట్ చేసే కాలేజీకి కానీ, లేకపోతే స్కూల్కి సంబంధించిన కాదు, కాలేజ్ కానీ, ఏదైనా ఇతర జాబులు కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ఆ విధంగా చేసేటప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ అనేది దొరుకుతుందా లేదా అని? అవునా కదా, దొరుకుతుంది అన్న. హాస్టల్లో ఉంటే బయట ఉంటే దొరుకుతుంది, హాస్టల్లో ఉన్నా కూడా దొరుకుతుంది, బయట ఉంటే ఇంకా ఎక్కువ దొరుకుతుంది అని చెప్తాను నేను. హాస్టల్లో ఉన్నప్పుడు సాధారణంగా హాస్టల్లో ఉన్నప్పుడు 10 o'clock కల్లా క్లోజ్ చేస్తారు. సాధారణంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్ని తీసుకొని ఇష్టానుసారంగా చేస్తూ, ఇప్పుడు లవ్ పైలకు అనే కాన్సెప్ట్తో తిరుగుతూ ఇష్టానుసారంగా ఉంటూ, ప్రేమించాము పెళ్లి చేసుకుందాము అని చెప్పి ఆ తరహాలో పోతున్నారు. ఇప్పుడు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ 90% ఫేక్ లవ్ ఉందన్నమాట. కేవలం జస్ట్ యూజ్ చేసుకుందాం అనే విధంగా ఉన్నారనమాట. మనకి యూజ్ ఎంతో మాస్క్ ఉంటుంది అనిల్, ఆ మాస్క్ని మనం ఎన్ని రోజులు వాడతాం? ఒక 2 రోజులు 3 రోజులు అట్లా వాడతాను నేనైతే, తర్వాత పడేస్తా అట్లా. ఇప్పుడు లవ్ అనేది ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అనిల్, నువ్వు ఏం చెప్తావు అంటే, ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడాన్ని వీళ్ళు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు బాగా చదువుకోవాలి, పిల్లలు ప్రయోజకులు కావాలని పెడుతున్నారు. ఈ పిల్లలు లవ్ అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ, లవ్ డీప్గా ఉందని డీప్గా వెళ్ళి అక్కడ అబ్బాయి కరెక్ట్ ఉన్నాడు, ఇక్కడ అమ్మాయి కరెక్ట్ ఉండదు, ఇద్దరిది తప్పే. నేను ఎవరిది
ఒకరిది కరెక్ట్ ఒకరిది రాంగ్ అంటలేను. ఇద్దరు డీప్గా పోయినప్పుడు ఒక డీప్గా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి కొంత ఈ రీసెంట్గానే బాయ్స్ కొంతమంది చనిపోవడం జరిగింది. అలాగే రీసెంట్గా ఒక అమ్మాయిలు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిదండ్రులు కూడా మీరు గుర్తించాలా, అవును మా పాప చదువుతుందా, మా బాబు చదువుతున్నాడా, చదువుతలేడా, లేకపోతే ఏ విధంగా తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళు ఏంటి ఒకసారి ఫోన్ చేసి కనుక్కునాలా, వాళ్ళ కాల్ బిజీ వస్తుందా, ఎవరైనా నంబర్లు వస్తున్నాయా, ఆ నంబర్ రాదా. ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గర అనిల్ లాంటి తెలిసిన వ్యక్తులతోన మా పాప ఎవరితోనైనా మాట్లాడుతుందా ఏంటి, సెల్ ఫోన్ ఒకసారి చూడు, ఆ విధంగా చూపించాలన్నమాట. పిల్లలకి సెల్ ఫోన్ గురించి, ఓ మా పాప సెల్ ఫోన్ బాగా హ్యాండిల్ చేస్తుంది, మీ పాప సెల్ ఫోన్ బాగా ఒత్తుతుంది అంటే మా పాపకి అన్నీ బాగా తెలుసు అనే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు అనమాట పల్లెటూరులో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అనిల్, అందుకోసమని ఆ విధంగా భావిస్తుంటారు అనమాట. కాబట్టి తల్లిదండ్రులు ఆ కాన్సెప్ట్తోనే వీళ్ళకి పంపించుంటారు. వీళ్ళు చనిపోతారు, ఇంకా తర్వాత ఇతరలాగా యూజ్ చేస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులకు చాలా బాధాకరమైన విషయమే. తల్లిదండ్రులకి బాధ మిగిలిస్తారు. అనిల్ ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడుగు. అన్న ఇప్పుడు లవ్ చేస్తారు స్కూళ్ళల్లో కాలేజీలలో, చేసిన తర్వాత ఎవరైనా టీచర్లు సార్ వాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే ఏదైనా బేడ దొరికితే అటు ఇబ్బంది ఇటు ఇబ్బంది అన్న, దాని గురించి ఏమైనా చెప్తావా? కొట్లాటలు కూడా జరుగుతుంటాయి, నువ్వు చూసింటావు క్లియర్గా, నీకైతే బాగా తెలుసు. అనిల్ ఇప్పుడు సాధారణంగా నా స్కూలే ఉంది, నా స్కూల్ కాలేజ్ ఉంది, నా కాలేజీలో లవ్ స్టోరీ నడుస్తుంది. దాదాపు అంటే డీప్గా వెళ్ళిండ్రు, ఇంకో ఏదో ఇతర చేస్తున్నారు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ సార్ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఒకవేళ చేసినారనుకో, ఏదైనా బయట పడింది అనుకో, ఓ పలానా కాలేజ్ పలానా స్కూల్ ఈ విధంగా జరుగుతుంది, మళ్ళీ కొత్తగా న్యూ అడ్మిషన్స్ మనకి రావు అని చెప్పేసి వాళ్ళు గుట్టు చాపుగా వాళ్ళు లోపలనే హ్యాండిల్ చేసి ఆ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం టీచింగ్ చేస్తారు, చెప్పే తీరులో చెప్తారు. ఇప్పుడు అంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం ఎందుకు చెప్తారు? తల్లిదండ్రులు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్తారు. గురువే దైవంగా భావించి సక్రమంగా నడుచుకుంటే ముందరకు పోతారు. ఏముంది పా అనుకుంటే ఇట్లనే లోఫర్గా తయారవుతారు. అనిల్ అన్న ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు ఏది సాధించాలనుకుంటున్నారు, ఒక పోలీసా, కలెక్టరా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, వాళ్ళకి గోల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వదిలిపెట్టి దాని దిక్కు పోతే బాగుంటుంది కదా, ఇవన్నీ పట్టించుకోకుండా. దీనిపై నువ్వు ఏదైనా చెప్తావా, ఇలా వెళ్తే బాగుంటుంది అని? అనిల్ అప్పుడు 6th క్లాస్లో, 7th క్లాస్లో, 5th క్లాస్లో నువ్వు ఏమవుతారా అంటే నువ్వేం చెప్పినావు? నేను క్రికెట్ ప్లేయర్. నువ్వనా? నేను పోలీస్ అయితే అని చెప్పినా కానీ ఐట్లేను, ట్రై చేసి వదిలేసిన. అయితే అనిల్ సాధారణంగా ఇప్పుడు వాళ్ళకు ఒక గోల్ అనేది ఉంటుందా? ఉంటుందా? ఆ గోల్ ఇడిచిపెట్టి ఇప్పుడు గోల్ అనేది ఏముందో తెలుసా నీకు? నా గోలా? నీ గోల్ కాదు, ఇప్పుడు ప్రజెంట్గా రన్ అయ్యేది ఏ గోల్ ప్రకారం నడుస్తుంది? ఎప్పుడైతే నేను ఉన్న ప్రకారం పైసలు బాగా సంపాదించాలి అనేది గోల్ ఉంది ప్రజలకి, బేటా పోటీ పడుతూ. ఓకే, యూత్కి ఏముంది? యూత్కి అయితే వాళ్ళ టైంలో కొందరు లవ్ చేయాలి, కొందరు చదివి మంచి సెటిల్ కావాలి, డబ్బు సంపాదించాలని ఉంది యూత్కి కూడా. ఓకే, ఇప్పుడు ఎక్కువగా ఏది ఉందంటున్నావు స్టూడెంట్లు? ఏ ఏజ్ చెప్పను. ఈ సాధారణంగా స్టూడెంట్స్లో కొద్దిగా ప్రేమ గురించి కూడా టాపిక్ ఉంటుంది అన్న. వాళ్ళు ప్రేమించారు, వీళ్ళు ప్రేమించారు, మనకు అమ్మాయి దొరకట్లేదు, అమ్మాయి మోసం చేసింది, ఈ అమ్మాయితో మాట్లాడదామా, ఆ అమ్మాయితో మాట్లాడదామా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా అది ఎక్కువ రోజులు ఉండదు, కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. కొందరు వీళ్ళతో వాళ్ళతో అందరితో మాట్లాడుతుంటారు, కొందరు మొత్తం వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అన్న. ఓకే, అనిల్ చెప్పినది కూడా కరెక్టే. సాధారణంగా ఇప్పుడు ప్రజెంట్గా స్టూడెంట్స్ ఎల్ఓవి మీనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట, లవ్ మీనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అనిల్ వాళ్ళ గోల్ ఫ్యూచరు అంటూ ఏమీ లేదు, వాళ్ళకి కేవలం లవ్ స్టోరీ మీదనే కాన్సెప్ట్ ఉంది. అట్లా అంటే ప్రవీణ్, చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు అంటున్నావు కదా, అది 90% 1% మాత్రమే. ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణంగా పిల్లలు ఎక్కువగా దీనికి అలవాటు పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు మంచిగా చేయాలని ఒక ఆలోచన ఉన్న స్టూడెంట్స్ మాత్రము చదువుకొని గొప్ప వాళ్ళు అవుతున్నారు. అనిల్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు.
అన్న ఇక్కడ సెలబ్రిటీస్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అతను వాళ్ళని ప్రేమించి ఏమని ప్రేమించిన నేను కూడా ఆ పనే చేస్తా అని అట్లా ఉన్నారు. కానీ ఎవరైతే నాకేంటి నేను ఇలానే ఉంటా, మంచిగా వెళ్తాను, ఇలా మంచిగా చదువుకొని ముందరికి వెళ్తాను అన్నట్టు లేరు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రేమించారు, వీళ్ళు ప్రేమించారు, ఆ అమ్మాయిని వదిలేరు, ఈ అమ్మాయిని వదిలేరు, నేనెంత అని అట్లా మాట్లాడుతున్నారు. మంచి విషయంలో కంపేర్ చేసుకుంటే ఏం కాదు, కానీ ఇలాంటి చెడ్డ విషయంలో కూడా వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. దీనిపైన అభిప్రాయం ఏంది? అవును. ఇప్పుడు ప్రజెంట్‌గా ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా సినిమాలు ఎందుకోసం తీస్తారు? వాళ్ళకి ప్రాఫిట్ కోసం, అవునా కదా? అవునా? ఇప్పుడు ఒక బిజినెస్ చేసేవాడు ఏమని గురించి ఆలోచన చేస్తాడు? సాధారణంగా ఇప్పుడు నువ్వే ఉండవు. నువ్వు ఏమిటి గురించి ఆలోచన చేస్తావు? పైసలు. పైసల గురించి ఆలోచన చేస్తావు. ఇప్పుడు ప్రజెంట్‌గా ఏం నడుస్తుంది? ఇప్పుడు ప్రజెంట్‌గా ఈరోజు రేపు దీపావళి పండుగ ఉంది. దీపావళి పండుగకు నువ్వు ఇదేమంటారు, కూరగాయలు అమ్మితే ఎవరైనా తీసుకుంటారా? ఆ, తీసుకుంటారు నాకు కొద్దిగా. కూరగాయలు తక్కువ తీసుకునేది. ఇప్పుడు ఈరోజు రేపు దీపావళి పండుగ ఉంది, బాణాలు తీసుకుంటారు. అది చెప్పు నువ్వు. అయితే బాణాలు తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్గా ఈ లవ్ స్టోరీలు విడిపోవడం కానీ, కలవడం కానీ, ఈ విధమైన స్టోరీలు కానీ, డెత్తులు కానీ, చనిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాలన్నీ కూడా ఆ విధమైన స్టోరీలే తీసుకురావడం జరుగుతుంది. అరే ఇది లవ్ స్టోరీ నా గురించే ఉన్నట్టు అనిపిస్తుంది అనే విధంగా వాళ్ళ టాపిక్. బయట కూడా సెలబ్రిటీస్ అలానే ఉన్నారు కదా, చూస్తుంటావు, నువ్వు వింటుంటావు. అవును. మరి ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ప్రతిదీ ఆ విధంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా జరుగుతుంటుంది. వాళ్ళేం పర్ఫెక్ట్ క్యాండిడేట్లు ఏం కాదు. వాళ్ళంతా కంపేర్ చేసుకుంటున్నారు. బ్యాడ్ విషయంలో, గుడ్ విషయంలో కంపేర్ చేసుకుంటే ఏం కాదు కదా. గుడ్ విషయంలో కంపారిజన్ ఎందుకు చేసుకున్నారంటే సాధారణంగా కొన్ని చెడు అలవాట్లకి ఎక్కువ అటెంప్ట్ అవుతుంటారు, పర్ఫెక్ట్ దానికి అటెంప్ట్ కాలేరు. సాధారణంగా నేను చెప్తాను. ఇప్పుడు బిర్యానీ ఎంత రేటు ఉంది? బిర్యానీ 150, 200 ఉంది. ఓకే, సాధారణంగా 150 రూపాయలు ఉందని అనుకుందాం. 150 రూపాయలకి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి? ఫ్రూట్స్ అన్న యాపిల్స్ అయితే ఒక 8 వస్తాయి. ఓకే, 8 వస్తాయి. ఓకే, యాపిల్స్ 8 వస్తాయి. యాపిల్స్ తింటే మంచి విటమిన్, మంచి బలము, మంచి ఆరోగ్యమైనది. కానీ నువ్వు బిర్యానీ తింటావా, యాపిల్ తింటావా? నేను బిర్యానీ తింటాను. అది మన కకృతి బుద్ధి అనమాట. కాబట్టి చెడు అలవాట్లకి మనము బాగా అలవాటు అవుతుంటాం అనమాట. సాధారణంగా ఆ విధంగా వాళ్ళు కూడా అటెంప్ట్ అవుతుంటారు మిస్టర్ అనిల్. అదే మనల్ని చూసుకుంటూ ముందరికి వెళ్తే బాగుంటుందని నేను అంటున్నాను. వాళ్ళని వీళ్ళని పట్టించుకోకుండా కేవలం మనమే ఏం చేయాలి అనే ఆలోచనతో ముందరికి వెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళని వీళ్ళని మంచి విషయంలో కంపేర్ చేసుకొని ఇంకా ఏమన్నా నువ్వు ఇట్లా వెళ్ళండి స్టూడెంట్స్, యూత్ అని చెప్తే బాగుంటుందన్నా. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు క్లియర్గా చెప్పేసాను. ఓకే, సాధారణంగా అంటే ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఇప్పుడు ఏం లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం వైపు నడవండి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది ఇప్పుడు సాధారణంగానే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు, రైతు కొడుకు రైతు అవుతున్నాడు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు. సాధారణంగా పుట్టిన ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారులు అవుతున్నారు, అవునా కదా? అవునా? అయితే ఇప్పుడు సాధారణంగా అంటే తల్లిదండ్రులు చెప్పిన విధంగా పిల్లలు నడుచుకోరు. తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు అనమాట. ఓకేనా అనిల్? ఓకేనా, థ్యాంక్ యూ. మీ టైం కేటాయించినందుకు ఇంత పొద్దుగాల వచ్చి కలిశారు. ఇప్పుడు 5:30, 6 అయింది. ఇప్పుడు అన్న చాలా మనకు టైం కేటాయించి ఇప్పుడు మనతో మాట్లాడడం జరిగింది. అన్న మాటలు తప్పకుండా మీరు పట్టించుకోండి. థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, సాధారణంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, 90% లవ్ లేదు, 1% లవ్ ఉంది. కాబట్టి మీరు లవ్నే ఒక గోల్గా పెట్టుకోకుండా తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అనిల్, ఇప్పుడు సాధారణంగా మన దసరా పండుగకి బండి కొనిస్తావా సస్తావా అనే విధంగా ఒక టాపిక్ అయితే వచ్చిందనమాట. అయితే ఆ బండి కొనిస్తావా సస్తావా అని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి 2 లక్షలన్నర అప్పు తెచ్చి బండి కొనిస్తే కేవలం 1 డే 24 అవర్స్ కూడా కాలేదు, చనిపోవడం జరిగింది. కాబట్టి యూత్ కూడా ఆలోచన చేసి ఎప్పటికే కానీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకూడదని నా ఆలోచన. కాబట్టి తల్లిదండ్రులే దైవంగా భావించాలి. ఇంకోటి, ఆ హీరో ఈ హీరో అని మురిసిపోతుంటారు. ఆ హీరో ఏముండదు. కేవలం మనం చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి, మన తల్లిదండ్రులు కష్టపడితేనే మన తల్లిదండ్రులు మనకి ఇస్తారు. కాబట్టి హీరో కాకుండా తల్లిదండ్రులని హీరోలుగా భావించి మీరు గుర్తించాలా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.